ఈ రైస్‌ని వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఈ రైస్ రెసిపీ ఏంటి? దీన్నెలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలేంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఇక్కడ నేను 2 కట్టల వరకు పాలకూరని తీసుకుంటున్నాను. దీన్ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్‌ని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని ఈ వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకిలా వాటర్ రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వాటర్ వేడికి పాలకూర అనేది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఈ పాలకూర మొత్తాన్ని మనం వాటర్లో నుంచి తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పాలకూర మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఏమీ యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గా ఈ ఆకుని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే మనకి రైస్ అనేది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, షాజీరా, ఒక చిన్న లవంగాలు, మిరియాలు ఒక 3, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు గింజల్ని కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను అల్లం పేస్ట్ని కానీ ఏం యాడ్ చేయట్లేదండి. నచ్చిన వాళ్ళు అల్లం పేస్ట్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మనం ఈ అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల రైస్ మొత్తం అదే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ పాలకూరతోనే ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాను ఒకదాన్ని, పచ్చిమిర్చి ఒక 4, ఒక 2 ఉల్లిపాయలను కూడా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ రెసిపీలోకి టమాటా అనేది కంపల్సరీ అండి. ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఒకటైనా సరే వేసుకొని చూడండి. ఇది వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నాకైతే 2 కట్టల వరకు పాలకూర అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను 2 గ్లాసుల రైస్తో ఈ రెసిపీని చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పాలకూర పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఈ పాలకూర అనేది మంచిగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ నేనైతే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. రైస్కి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మనకి ఈ పాలకూర అనేది సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఈ వాటర్ మొత్తం పోయి ఈ పాలకూర నుంచి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి ఇది మంచిగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్‌తో సహా రైస్ మొత్తాన్ని వేసేసి కుక్కర్‌కి మూతను పెట్టేసి 3-4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్‌లోనే సాల్ట్‌ని టేస్ట్ చూసి తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని మూతను పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ తర్వాత మూతను తీసి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి.